హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ రెసిపీ అండి. రాగి పిండితో పులకాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నెలో 2 గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా మరిగాక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1 గ్లాసు రాగి పిండి పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. 2 గ్లాస్ వాటర్కి 1.5 గ్లాసు రాగి పిండి పడుతుంది. నేనైతే ఫస్ట్ 1 గ్లాస్ పోసేసుకొని ఈ విధంగా కలుపుతున్నాను. నెక్స్ట్ కొంచెం అయ్యాక 1/2 గ్లాస్ కూడా పోసేసుకొని స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. అంతా ఒకేసారి పోసేస్తే కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి 1 గ్లాస్ ఫస్ట్ వేసేసుకొని 1/2 గ్లాస్ తర్వాత వేసేసుకున్నాను. స్పూన్తో చిన్నగా ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలిపితే పుల్కాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి, విచ్చుకపోకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రికాప్ పెట్టి ఒక 5 మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఈ విధంగా అవుతుందండి. కొంచెం చల్లారాక ఇలా చిన్న చిన్న చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసేసుకోండి. ఒక ఉండ తీసేసుకొని కొంచెం పొడి పిండి వేసుకుంటూ పుల్కాలు అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా తిప్పుతూ చేస్తే పిండి అనేది కింద అతుక్కోకుండా వస్తుంది. ఎప్పుడు జొన్న రొట్టెలు కాకుండా రాగి పిండితో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పెన్నం స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం వేడెక్కాక ఇది ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక చిన్న క్లాత్ తీసేసుకొని వాటర్తో తడి చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా నొక్కుకోండి. ఆయిల్ లేకుండా జస్ట్ వాటర్ పెడుతున్నా అండి నేను. మీరు ఆయిల్ కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఒక సైడు టర్న్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ సైడు ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోండి. ఇక్కడ కూడా వాటర్తో క్లాత్ ఇలా తడి చేసేసుకొని నొక్కేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే పుల్కా అనేది రెడీ అయిందండి. మీరు ఒక కర్రీతో ఏదైనా పెట్టేసుకుంటే మంచిగా తినేసేసుకోవచ్చు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ వీడియో.